స్టార్టింగ్ ఇప్పుడు స్టార్టింగ్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎప్పుడు వచ్చారు సార్? అనంతపురం నుంచి సార్. ఆంధ్రపాండం సార్. ఈరోజే సార్. సార్ ఇంకేం సార్ విశేషాలు? ఎవరో మీ స్టాఫ్ కు బయోసిలిక్స్ ఇచ్చి ఏదో రిపోర్ట్ చెప్పారు మీరు, బట్ అది మాట్లాడలేదు. ఎట్లా డైరెక్ట్ గా చూస్తాను కాబట్టి. యాక్చువల్గా అబ్బాయి పేరు వచ్చేసి గౌస్ భాష అని. గౌస్ భాష 33-35 ఉంటాయి. కానీ ఏమైంటే 3 days నుంచి నిద్ర లేదని మాకు తెలియదు. రెండంటే దానికంటే ముందు 3 months నుండి బీపీ అంటే ఉంది అని చెప్పినారంట, మాకు చెప్పలేదు. సరే సరే సరే. మామూలుగా మీరు ఎలాగో వర్మ చిరో ప్రాక్టీస్ చేస్తా ఉంటారు కాబట్టి నాడీ పరీక్ష ద్వారా కూడా తెలుసుకోవచ్చు. తెలిసింది. సరే సరే. కానీ ఆయనకి మైగ్రేన్ ఉండేది. నేను కూడా ట్రీట్మెంట్ కూడా చేశాను. సరే సరే. కానీ ఆయన సరిగ్గా చేసుకోవడం లేదు. అది మెయిన్ ప్రాబ్లం. సరే సరే. రెండంటే ఎప్పుడైతే ఆయనకి ప్రాబ్లం పెరిగిపోయేది, మాకు అసలు ఈవెన్ ఫ్యామిలీకి కూడా నాకు చెప్పలేదు. ఈవెన్ ఇది కూడా చేయాలి. అప్పుడు ఏమైందంటే అబ్నార్మల్ గా 3 days నుంచి నిద్ర లేకుండా ప్రాబ్లం వల్ల వన్ సైడ్ పారలైజ్డ్ అంటే అది కూడా 10 to 50% కొట్టింది. ఓకే. 10 to 15% కొట్టింది అనమాట. సో ఇమ్మీడియట్లీ అంటే అదే టైంలో ఇంకా వర్మం నేను యూజ్ చేస్తాను కాబట్టి దాంతో మర్మం చేసి, అదే విధంగా కొన్ని పాయింట్స్ ను యాక్టివేట్ చేసి, అదే విధంగా స్టీమ్, అదే విధంగా బోన్ సెట్ చేసి కొద్దిగా రిలాక్స్ అయినాడు. అవును అవును. సో దాంతో ఏమైందంటే కొద్దిగా రిలాక్స్ అయింది. కానీ ఇమ్మీడియట్ గా ఏదైతే డ్రాప్ అయ్యేది నార్మల్ సిచ్యువేషన్కి వచ్చింది. కానీ అబ్నార్మల్ గా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి ఆ పిల్లోడికి అలోపతి ఇంకా దాన్ని వచ్చేసి లేనిపోని ఇంజెక్షన్స్ వేసినారు. అగైన్ డ్రాప్ అయ్యింది. దాని తర్వాత వచ్చేసి ఏందా ఇది అనేది చెప్పినా కూడా వాళ్ళ కేర్ చేయలే, అంటే కేర్లెస్ చేసినారు యాక్చువల్లీ. దానివల్ల వచ్చేసి తర్వాత నేను ఎక్కువగా కేర్ చేయడం వల్ల ఈవెన్ ఇప్పటి వరకు కూడా కంప్లీట్ ఖర్చు, దాని తోడుగా బయోసిలిక్స్ ఇస్తున్నాను. దాన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు 15 days కి ఇచ్చాను. ఏదైతే దీన్ని కూడా ఇట్లా చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నవాడు ఇప్పుడు లిఫ్ట్ చేయగలుగుతా ఉన్నాడు. లిఫ్ట్ అవుతుంది కానీ ఈ ఫింగర్ మూవ్మెంట్స్ రాలేదు. ఇదైతే యాక్షన్ ఉంది కదా సార్, ఇంతవరకే వస్తుంది కానీ ఎక్కువగా ఇంత రావడం రాలేదు అనేది అర్థమైంది అనమాట. సో ఇంకా లేదు సార్, డైలీ ట్వైస్ ఇవ్వండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అది తర్వాత నాకు అనిపించింది. దాని తర్వాత నేను 1 week తర్వాత నేను మామూలుగా వచ్చేసి 2 times ఇచ్చాను. సో ఇప్పుడు ఓకే, నో ఇష్యూ. బట్ మెయిన్ అంటే ఇప్పుడు అప్పుడప్పుడు మర్మం కూడా చేస్తుంటాను, ప్లస్ బయోసిలిక్స్ కూడా ఇస్తున్నారు. బట్ వెరీ గ్రేట్ రిజల్ట్ వచ్చింది. వెరీ గ్రేట్ రిజల్ట్, వెరీ గుడ్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.